ప్రైజ్ లార్డ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుడు దయచేసిన దేవుని వాక్యము 91 కీర్తన 15 వచనం. 91 కీర్తన 15 వచనం. శ్రమలో నేను అతనికి తోడయుందును. శ్రమలో నేను అతనికి తోడయుందును. ఎవరతను? ఎవరు? శ్రమ అంటే బాధ, కష్టము, వ్యాధి, రోగము, జబ్బు, తెగులు, ఏదైనా శ్రమల్లో నేను అతనికి తోడయుందును. దేవుడు చెప్పిన మాట, ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చింది ఏంటంటే, శ్రమలో నేను నీకు తోడై ఉంటాను. గమనించాలి. సుఖంలో అందరూ తోడుగా ఉంటారు. 4 డబ్బులు ఖర్చు పెడితే నువ్వు చక్కగా నీ ఇంటికి వచ్చి నీకు తోడుగా ఉంటా, మేము ఉన్నాం కదా బంధువులు అందరూ అంటారు. 4 డబ్బులు వెదజల్లితే నీ చుట్టూ స్నేహితులే, బెల్లం చుట్టూ ఈగల్లాగా నీ చుట్టూ ఎప్పుడు ఉంటారు వాళ్ళు. ఎందుకంటే నువ్వు ఖర్చు పెట్టాలి. అయితే శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, వేదన వచ్చింది, ఆర్థిక ఇబ్బంది వచ్చింది, ఎవరుంటారు? ఎవ్వరూ ఉండరు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, శ్రమలో ఆయన నీకు తోడే ఉంటాడు. గమనించాలి ప్రియులారా, శ్రమలో తోడుగా ఉండేది ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వాగ్దానం చేసేటంటే నమ్మదగినవాడు, వాగ్దానం తప్పిపోయేవాడు కాదు. ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. శ్రమలో నేను అతనికి తోడయ్యుందును. గమనించాలి ప్రియులారా, సుఖంలో తోడుగా ఉంటారు, అన్నీ బాగున్నప్పుడు తోడుగా ఉంటారు, మనం అప్పులు ఇస్తే తోడుగా ఉంటారు, మన డబ్బులు ఇస్తే తోడుగా ఉంటారు, మంచి భోజనాలు పెడితే తోడుగా ఉంటారు, ఏ రకమైన మనం సహాయం చేస్తుంటే తోడుగా ఉంటారు. కానీ ఎప్పుడు తోడుగా ఉండరంటే, ఎప్పుడు వదిలేస్తారంటే, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు, జబ్బుతో ఉన్నప్పుడు, ఆర్థికంగా డబ్బులు అవసరం నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను వదిలేసే టైం వస్తుంది. ఎందుకంటే నీ వల్ల వాళ్ళకి ఉపయోగం లేదు, నీ వల్ల వాళ్ళకి ఏమి రావట్లేదు కాబట్టి వాళ్ళు వదిలేస్తే బాగుండని ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, శ్రమలో నేను అతనికి తోడయ్యుందును. బైబిల్లో ఒక మాట ఉంది యేసేపు గురించి, దేవుడు అతనికి తోడయ్యున్నందున. చూడండి, ఎన్ని శ్రమలు అంటే యేసేపుకి చాలా కష్టాలు వచ్చినాయి, చాలా బాధలు వచ్చినాయి. సొంతోళ్ళు కొట్టారు, గుద్దారు, తోసేశారు, బాధ పెట్టారు, కష్టపెట్టారు. బైబిల్ చెప్తుంది, శ్రమలో యెహోవా అతనికి తోడయ్యున్నందున. చివరికి ఏమయ్యాడు? దీవించబడ్డాడు. శ్రమ వచ్చినప్పుడు మనం అనుకుంటాం, ఇంతమంది లేరు, ఇంతమంది ఉన్నారు మాకు, లేదా అంతమంది వస్తున్నారు, ఇంతమంది ఉన్నారు, నాకేంటని నువ్వు అనుకుంటున్నావు. పిల్లరా, గమనించండి, ఎవ్వరూ రారు, ఎవ్వరూ సహాయం చేయలేరు. కానీ నీకు తోడుగా ఉన్నది ఒకే ఒక అతను. శ్రమలో నేను అతను తోడైందును. దానియేలు ప్రార్థన చేసినప్పుడు శ్రమ వచ్చిన సింహం బోన్లోకి వెళ్ళిపోవాలి. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు సహాయం చేస్తాను. ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ యేసు స్వరం ద్వారా, ఒకవేళ శ్రమ వచ్చిందా, బాధపడుతున్నావా, నలిగిపోతున్నావా, ఏం చేయాలో తెలియట్లేదా, ఎవరికి చెప్పాలో తెలియట్లేదా, ఒక కృంగిపోతున్నావా, వేదంతో ఉన్నావా, ఈ ఉదయం ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడైను. శ్రమలో నేను అతనికి తోడైందును. బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. పిల్లలు, నువ్వు ఎవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, జీవము కలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ సంగతి మర్చిపోద్దు. ఈరోజు వరకు సజీవ లెక్కలు ఉన్నావు, ఈరోజు వరకు సంతోషంగా ఉన్నావు, ఈరోజు వరకు ఆనందంగా ఉన్నావు, ఈరోజు బలపడుతున్నాడు. కేవలం ఏ మనుషుల వల్ల కలిగింది కాదు ఇది. ఎవరో సహాయం చేస్తే ఈరోజు నువ్వు నిలబడలేదు, ఎవరో ఆదుకుంటే ఈరోజు నువ్వు ఇలా లేవు. గమనించు, ఎవరి వల్ల జరగలేదు, కేవలం దేవుని వల్ల జరిగిందన్న సంగతిని మర్చిపోద్దు. కానీ బైబిల్లో నెప్పుకొద్దినది నా వల్ల కలిగిందన్నాడు. ఇదంతా నా వల్ల కలిగిందన్నాడు. అంతే 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడు. మన వల్ల ఏం కలగలేదు, నీ వల్ల ఏం కలగలేదు. కేవలం ఈ రోజు వరకు నువ్వు బాగున్నావంటే, ఈ రోజు వరకు నువ్వు సంతోషంగా ఉన్నావంటే, ఈ రోజు వరకు నిలబడ్డావంటే, ఈ రోజు వరకు సజీవ లెక్కల్లో ఉన్నావంటే, కేవలం దేవుడు అన్న సంగతిని మర్చిపోద్దు. జీసస్ ఓన్లీ ఈజ్ ఎ గ్రేట్ హెల్పర్. ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తున్నాడు. నీకు తెలియట్లే, అర్థం కావట్లే, నీకు సహాయం చేస్తున్నాడు. వాక్యం చాలవిస్తుంది 91 గీత 15 వచ్చులో, శ్రమలో నేను అతనికి తోడైందును, నేను తోడుగా ఉంటానంటున్నాడు. ఖచ్చితంగా దిగులు పడద్దు, కంగారు పడద్దు. గమనించాలి, శ్రమలో ఎవరు నేను చెప్పినగా తోడుగా ఉండరు. ఉంటే వాళ్ళకేమి కలిసి రాదు, వదిలేస్తారు, ఖచ్చితంగా వదిలేస్తారు. నీకు డబ్బులు అవసరమైన సంగతి వాళ్ళకి తెలిస్తే దగ్గరికి రారు. ఉదయకాలం ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం విడిచిపెట్టడం, నేను ఎన్నడూ విడిచిపెట్టాను. శ్రమల్లో, కష్టాల్లో, కన్నీటిలో, వేదనలో నీతో ఉన్నాడు. ఆ సంగతి మర్చిపోద్దు. దావీదుకు తోడుగా ఉన్నాడు, యేసేపుకు తోడుగా ఉన్నాడు, దానియేలుకు తోడుగా ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు. నాకు ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి, ఎన్నో సమస్యలు వచ్చినాయి నా జీవితంలో, ఎన్నో 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 పిల్లలు గమనించాలి. అయినప్పటికీ నేను ప్రభు వైపు చూశాను. ప్రభు విడిచిపెట్టలేదు నన్ను. ప్రభు విడిచిపెట్టలే. మనుషులు ఎవరైనా సహాయం చేస్తారని చాలాసార్లు ఎదురు చూసేవాడిని.
బాధ కలిగినప్పుడు, రోగం వచ్చినప్పుడు, నా కరోనా వచ్చినప్పుడు, ఇబ్బందులు నలిగిపోతున్నప్పుడు, చావు బ్రతుకుల మధ్య అల్లాడుతున్నప్పుడు నేను అనుకునేవాడిని, ఏ మనుషులైనా సహాయం చేస్తే బాగున్ను, ఎవరిని ఆదుకుంటే బాగున్ను అనుకునేవాడిని ప్రియులారా గమనించి. కానీ ఆ సమయంలో జీవం కలిగిన దేవుడు యేసయ్య, జీవం కలిగిన దేవుడు యేసయ్య తోడుగా ఉన్నాడు అంటున్నాడు వాక్యం. శ్రమలో నేను నీకు తోడై ఉంటాను. కాబట్టి ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు సంగతిని మర్చిపోద్దు. యు ఆర్ నాట్ ఎలోన్ ఇన్ దిస్ వరల్డ్, జీసస్ ఆల్వేస్ విత్ యూ. శ్రమలో నేను అతనికి తోడేందు 91:15. కాబట్టి యేసుని స్వరంగా ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బట్టి ఇప్పుడే విశ్వాసంతో ప్రభు వైపు చూడు. అవును ప్రభు, నేను చాలామంది నమ్మాను, మోసం చేశారు, చాలామంది సాయం చేస్తారని అనుకున్నాను, స్నేహితులు ఉన్నారనుకున్నాను, బంధువులు ఉన్నారనుకున్నాను, పర్లేదులే నాకు అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, నీవు మాత్రమే సహాయం చేయగలవు. యు ఆర్ ఓన్లీ వన్. నీవే సహాయం చేయగలవు అని విశ్వాసంతో మోకరించి ప్రార్థన చేయి. ప్రభు దిగొస్తాడు, నీకు సహాయం చేస్తాడు. వాక్యం సెలవిస్తుంది 97:15, శ్రమలో నేను అతనికి తోడైందును. వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్ ఆఫ్ గాడ్ అండి. దేవుని వాగ్దానం ఎంత గొప్పది అని ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. నేను నీకు సహాయం చేస్తాను, నేను ఆదుకుంటాను. అటువంటి దేవుని వైపు చూసి దేవుని కోసం ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. అటువంటి విశ్వాసం, ధైర్యం ప్రభు నీకు ఇచ్చింది కాక. గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904. షేర్ చేయండి. యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అనంతం ముందుకు సాగిపోండి. దేవుడిని సమృద్ధిగా దీవించింది కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.